నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వావింటపర్తి గ్రామ రెవెన్యూ సదస్సులో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఏ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించినా అక్కడ వచ్చే అర్జీలు అన్ని జగనన్న భూములు రీసర్వే పైనే అని ఆయన అన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే రెవెన్యూ కార్యాలయంలో అర్జీలు పెట్టుకుని సమస్యలు తీర్చుకుంటామని, కానీ జగనన్న రీసర్వే చేసి లేని సమస్యలు సృష్టించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామన్నారు. వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయితే ఎల్హంక ప్యాలెస్ ఎన్ని ఎకరాలు? 29 ఎకరాలు. ఎకరా ఎంత? 100 కోట్లు. ఎకరా 100 కోట్లు. 1,10,000 చదరపు అడుగుల భవనం. దేనికోసం? 2019 24 కోసమా? నీ పిల్లలు, మనవాళ్ళు, ముది మనవాళ్ళు ఒక 50 తరాల కోసం. లోటస్ పాండ్ ఎంత? తాడేపల్లి ప్యాలెస్ ఎంత? ఒక్క వ్యక్తికి. అక్కడ హైదరాబాద్ ప్లస్ విజయవాడ, పులివెందుల, బెంగళూరు, కడప. ఎంత పాపం మీకు 5 ఏళ్లకే పరిమితం. తర్వాత అప్పచెప్పేశారు ప్రజలకి. కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న మాట్లాడింది ఎంతో అసలు బుర్ర లేకుండా అనాలోచితంగా ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడి. ఏదైనా సరే ఈరోజు ఏదైనా విజన్ ఉండాలి. విజన్ లేకుండా భవిష్యత్ తరాలకి మన 5 ఏళ్ళు నడుపుకొని పోతాం, మన ఇష్టమో. భవిష్యత్ తరాలు ఈ రాష్ట్రం ఎక్కడ నాశనం అయిపోయినా పర్వాలేదని చెప్పి చేయమంటావా? నీ మాదిరిగా మొత్తం ఒక మట్టి, ఒక ఎర్రమట్టి, ఒక ఇసుక, ఒక క్వార్ట్జ్, ఒక సిలికా, ఏది ఏ మైనింగ్ మొత్తం గనులు దోచేసుకున్నారు, భూములు దోచేసుకున్నారు. ఫ్రీ హోల్డ్ పెట్టి ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెడితే ఏమొస్తున్నాయి? మీ రీసర్వేలో తప్పులు, మీ ఫ్రీ హోల్డ్ లో దోపిడీలు, మీ రెవెన్యూలో భోగాతాలు బయటకు వస్తున్నాయి. 5 ఏళ్ళు మిమ్మల్ని పరిపాలనిస్తే వాళ్ళ బిడ్డలు, ఆ బిడ్డ పాపలు అనుభవించేటట్టుగా దుర్మార్గంగా వాళ్ళని హింసలు పెట్టారు. ఇటువంటిది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న మాట్లాడటం చాలా శోచనీయం. కరెక్ట్ కాదు నువ్వు మాట్లాడింది. రాష్ట్రం గురించి ఆలోచించే ఏ పాలిటీషియన్ 5 ఏళ్ళకే పరిమితంగా అప్పు చేస్తే 5 ఏళ్ళు, లేకపోతే డెవలప్ చేస్తే 5 ఏళ్ళు అని చెప్పు. నువ్వు మాత్రం అప్పులు 30 ఏళ్ళకి చేయాలా? రాష్ట్రాన్ని తనఖా పెట్టాలా? చంద్రబాబు నాయుడు మాత్రం 5 ఏళ్లకే పరిమితంగా.